సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆపరేషన్ చేసింది హైదరాబాద్ యూరాలజిస్ట్ లేనని తేలింది. పవన్ అనే డాక్టర్ ఆపరేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రదీప్ అనే మీడియేటర్ ద్వారా హాస్పిటల్కు పేషెంట్స్ వచ్చినట్లు తెలుస్తుంది. అయితే కిడ్నీ ఇచ్చిన డోనర్స్ రాజశేఖర్, బట్టు ప్రభగా నిర్ధారించారు. నస్రీన్ భాను, ఫిర్దోస్ ఇద్దరు మహిళలకు కిడ్నీ అమర్చారు వైద్యులు. అయితే డాక్టర్స్ ఒక్కొక్కరికి 55 లక్షలు డీల్ కుదుర్చుకున్నారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన ఇద్దరికి కిడ్నీ మార్పిడి చేశారు. దీంతో ఆపరేషన్ చేసిన డాక్టర్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు కిడ్నీ మార్పిడి ఆపరేషన్కు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని గుర్తించారు. హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి జరుగుతుందని డిఎంహెచ్ఓకి ఫోన్లో గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే హాస్పిటల్లో సోదాలు నిర్వహించిన అధికారులు 4 పేషెంట్లను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక అల్కనంద హాస్పిటల్ను డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు సీజ్ చేశారు. How did you attend in that hospital? Yeah. You admitted, na, for No, admitted. He's illegal, sir. Illegal. you don't know that was No, illegal. I don't know. Somebody told me, you come and money is hand over, then legally put the kidney. How much? I come and admitted. Police suddenly seized. How much they collected from you? 50 50 lakhs. 50 lakhs. Total amount paid. Yeah. Which hospital name? Ankola Ananda. Ankola. Ananda. Before operation, the police came, no? No, after operation. You were. హాస్పిటల్లో ఇల్లీగల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి అనేటటువంటి విషయం తెలవడం జరిగింది. తెలవగానే ఇమీడియట్గా మా డిప్యూటీ డిఎండిహెచ్ఓ గారు, అదేవిధంగా మన ఏసీపీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే ఒక 2 డోనార్స్, 2 రెసిపియెంట్స్, అంటే కిడ్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరూ, అదే రకంగా కిడ్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 4 కూడా పేషెంట్స్ బెడ్స్ మీద పడుకోవడం గమనించడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా డాక్టర్స్ ఎవరు, ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతికితే ఎక్కడా కూడా దొరకకుండా వారందరూ కూడా పారిపోయారు. ఎవరు తప్పించుకొని ఎవరు కూడా లేరు. ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సుమంత్ అనేటటువంటి వ్యక్తిని మరి పోలీసు వారి సహకారంతో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే అతను నాకేం తెలియదు అంటాడు. మరి పేషెంట్ వాళ్ళేమో ఇద్దరేమో కర్ణాటకకు చెందిన వాళ్ళు, ఇద్దరేమో తమిళనాడుకు చెందిన వాళ్ళు. కాబట్టి మన భాష కరెక్ట్గా అర్థం కావడం లేదు. వాళ్ళు కూడా ఏది పడితే అది ఏదో చెప్తున్నారు తప్పితే కరెక్ట్గా మనకి వాళ్ళు చెప్పింది మనకి అర్థం కాక తర్వాత స్లోగా ఎంక్వైరీ చేస్తే ఇద్దరి దగ్గర కిడ్నీ తీసినట్టుగా, ఒక ఇద్దరి దగ్గర ఏమో వాళ్ళకి డొనేట్ చేసినటువంటి కిడ్నీని అమర్చినట్టుగా మనం సమాచారం అందుకోవడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి సాగర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. సాగర్, చూస్తూ ఉన్నాము డాక్టర్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ఈ కిడ్నీ రాకెట్ దందాకి సంబంధించినటువంటి అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి విషయాలు చూస్తూ ఉన్నాము సందర్భము. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో కూడా అనేక విషయాలు తెలుస్తూ ఉన్నాయి. డాక్టర్స్, మీడియేటర్స్, అలాగే ఎవరి దగ్గర నుంచి మన కిడ్నీ మార్పిడి చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా ఉందా? సౌమ్య, కిడ్నీ రాకెట్ విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే సరూర్ నగర్ డాక్టర్స్ కాలేజీలో ఉన్నటువంటి అలకనంద ఆసుపత్రిని ఇప్పటికే డిఎంహెచ్ఓ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా జరుగుతున్న సందర్భంలోనే, హాస్పిటల్లో పేషెంట్స్ ఉన్న సందర్భంలోనే దాడులు చేసి వాటిని సీజ్ చేశారు. వారిని కూడా ఇట్లా ఆసుపత్రికి సంబంధించిన వారిని కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రాథమికంగా ఇటు వైద్య శాఖ అధికారులు, రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వైద్య అధికారులతో పాటుగా పోలీసులు కూడా ప్రాథమికంగా దర్యాప్తు చేసిన పరిస్థితి. ఈ దర్యాప్తులోనే సంచలన విషయాలు బయటపడ్డాయి. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు కూడా ఇటు పోలీసులు, వైద్య శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఈ కిడ్నీ రాకెట్కు సంబంధించినటువంటి వ్యవహారంలో హైదరాబాద్కు సంబంధించినటువంటి యూరాలజీ డాక్టర్ పవనే ఆపరేషన్ చేసినట్లుగా కూడా
పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించినటువంటి పేషెంట్లని ప్రదీప్ అనే మీడియేటర్ ద్వారానే ఈ ఆసుపత్రికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రదీప్ దాదాపు 55 లక్షలకు ఒక్కొక్కరికి ఇస్తూ ఈ కిడ్నీ డోనర్స్ని ఇతర రాష్ట్రాల నుంచి పేద మహిళలను కూడా హైదరాబాద్కి ఇక్కడికి అలకనంద ఆసుపత్రికి తీసుకొచ్చినట్లుగా కూడా ఇటు వైద్యులు, ఇటు పోలీసులు, ఇటు డిఎంహెచ్ఓ అధికారులు కూడా గుర్తించారు. అయితే ఇందులో సంచలన విషయాలు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరెవరు ఈ కిడ్నీ రాకెట్లో ఉన్నారు, ఇంకెంతమంది పాల్గొన్నారు అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు డోనర్స్ కావచ్చు, పేషెంట్స్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో భాష సరిగా రాకపోవడంతో ఇంకా దర్యాప్తులో కొంత అంటే కీలక విషయాలు అనేది ఇంకా బయటపడలేదు. వారికి తెలుగు రాకపోవడంతో ఇంకా దర్యాప్తు అనేది కొనసాగుతుందని చెప్పి తెలుస్తుంది. రేపు ఉదయం నుంచి కూడా ఇందులో కీలక అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రికి సంబంధించినటువంటి నలుగురు మాత్రం కొద్దిసేపటి క్రితమే ఇటు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో వారిని విచారించారు. సిఐ, ఏసీపీలు ప్రత్యేకంగా వారిని విచారించి అసలు ఎంతమంది ఈ కిడ్నీ రాటకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నారు, ఏ డాక్టర్లు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారన్న కోణంలో కూడా వారు విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆసుపత్రి వద్ద మనం చూడొచ్చు, ఈ ఆసుపత్రి స్థాపన అంటే ఆసుపత్రి ఏర్పాటు చేయడం అనేది కూడా కొంత వివాదాస్పదంగానే ఉంది. ఎందుకంటే ఈ ఆసుపత్రి కేవలం 6 నెలల క్రితమే ఓపెన్ చేశారు. 6 నెలల క్రితం ఓపెన్ చేయడం కాకుండా ఓన్లీ 9 బెడ్స్ 9 బెడ్కి సంబంధించినటువంటి అనుమతి మాత్రమే తీసుకున్నారు. ఒక ఎండి, ఒక జనరల్ సర్జన్కి సంబంధించినటువంటి అంటే పర్మిషన్లో 2 డాక్టర్లకు సంబంధించిన వాటి అంశాలతోనే పర్మిషన్ తీసుకున్నట్లుగా కూడా డిఎంహెచ్ఓ వెల్లడించారు. కానీ యూరాలజీతో ఏకంగా కిడ్నీ మార్పిడి చేస్తుండడం అనేది కొంత అనుమానాలకు తావిస్తుంది. 6 నెలల క్రితమే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పేరుతో ఏర్పాటు చేయడం అనేది ఈ కిడ్నీ రాకెట్ కోసమే, కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ కోసమే ఏర్పాటు చేసినట్లుగా కూడా ఇటు పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్య శాఖ అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. గతంలో కూడా ఎందుకంటే రైడ్స్ చేసిన సందర్భంలో ఓన్లీ కిడ్నీకి సంబంధించినటువంటి ఈ 4 పేషెంట్స్ మాత్రమే ఉండడం కూడా ఈ అనుమానాలకు పెద్ద ఎత్తున అనుమానాలకు కూడా తావిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్ కాకుండా ఇతర పేషెంట్స్ ఎవరు లేకపోవడం, ఎలకనంద ఆసుపత్రిలో ఇతర పేషెంట్స్ లేకుండా కేవలం కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరగడం అనేది పెద్ద ఎత్తున సంచలన విషయాలు కూడా పోలీసులు బయట పెడుతున్న పరిస్థితి. ఒక్కొక్కరికి 55 లక్షలు ఇచ్చినారంటే ఇంకా ఎన్ని ఆపరేషన్స్ ఇందులో జరిగాయన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆసుపత్రులు కాదు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినట్టు ఎందుకంటే కర్ణాటక, తమిళనాడు హాస్పిటల్ నుంచే ఇక్కడికి వీరు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రదీప్ అనే మీడియేటర్ని కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఎందుకంటే రైడ్స్ జరుగుతున్న సందర్భంలో వీళ్ళు పారిపోయినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మరి సర్జరీ చేసిన డాక్టర్తో పాటుగా ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉంది అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఈ 2 కిడ్నీ ఆపరేషన్ చేసుకున్న వారి నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం కూడా ఇందులో సంచలన విషయాలు కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్ యూ.